యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకురా. మిత్ర ప్రాణాలతో బయటపడటం అసంభవం. దోష ప్రభావం పెరుగుతోంది. మిత్ర ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. మిత్ర గారు, మిత్ర గారు, అమ్మా ఒడ్డుకు తీసుకురా, అమ్మా ఒడ్డుకు తీసుకురా. అన్నా సహాయం చేయండి అన్నా. అమ్మా త్వరగా పైకి రామా, రామా. అయ్యో అమ్మా, రామా రా. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు లేవండి, మిత్ర గారు లేవండి, మిత్ర గారు, మిత్ర గారు. అయ్యో 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 మిత్ర గారు. అయ్యో ఎంత ప్రమాదం జరిగిందమ్మా ఇద్దరికి. అన్న అన్న సహాయం పట్టండి అన్న, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్న. హాస్పిటల్ ఇక్కడికి 4-5 కిలోమీటర్లు ఉంటుంది తల్లి. ఏ వెహికల్స్ రావు, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను ఏదైనా బండి దొరుకుతుంది తీసుకొస్తాను. అన్న 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 అంత టైం లేదన్నా, రక్తం బాగా పోతుంది అన్న. నా భర్తని కాపాడుకోవాలన్నా ప్లీజ్ అన్న. ఏదో బండి కావాలి కదా తల్లి, ఎలా తీసుకెళ్తావు? నువ్వు ఉండమ్మా, ఇప్పుడే చేస్తాను. అన్న
మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు. ఫోన్ వాళ్ళదే అనుకుంటారా? వాళ్ళదరా? పద తర్వాత ఇద్దాం. పదరా పద. మిత్ర గారు, మిత్ర గారు. ఆభిమంత్రణం ఉత్సాహయంత్రణం అనివీరఘోరమారణోద్యమోస్తు నిరంతరం వీరకర్మఠం రుధిరాప్తకర్పూరం భయతో చతుజ్వలస్ఫురం ప్రచండతరం పరం సరళం విరళం కరళం కదనం మృదులం విదురం హృదయం జయతం సరసం సదయం హృదయం వ్యధితం జననం సహజం మరణం సహజం చరితం లిఖితం జ్వలితం హృదయం గమనం ప్రథమం ప్రథితం విజయం. ప్లీజ్ ఆపండి, ప్లీజ్ ప్లీజ్ ఆపండి. అయ్యో, ఆపండి ఆపండి ప్లీజ్ ప్లీజ్. మా ఆయన కాపాడండి. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు. డాక్టర్, డాక్టర్, చెప్పండి, డాక్టర్, ఏమైందమ్మా? డాక్టర్, బ్లడ్ పోతుంది డాక్టర్, తొందరగా ట్రీట్మెంట్ చేయండి. చూడండి డాక్టర్, బ్లడ్ పోతుంది. ఏం జరిగింది? ఎలా జరిగింది? సరస్సులో పడిపోతే మొసలి కరిచింది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, కాపాడండి డాక్టర్. ఇతనికి వెంటనే సర్జరీ చేయాలి. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే డాక్టర్. ఇతన్ని వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇదేంటి వేళ్ల మీద లెక్కేస్తుంది? ఏమైంది దీనికి? శాలు, ఏం చేస్తున్నావే? శాలు, ఓరు దేవుడో, నా కూతురికి పిచ్చి పట్టిందిరా భగవంతుడా. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో దేవుడా. అబ్బా అమ్మా, ఏంటి గోల? గోల కాదే, గోడు. నువ్వలా పిలిచినా పలక్కుండా వేళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటే పిచ్చి పట్టిందేమోనని భయపడి చచ్చాను. నాకెందుకు పిచ్చి పడుతుంది? పడితే గిడితే నా వల్ల లక్ష్మికి పట్టేలా చేస్తా. ఆ లక్ష్మి పతనం జరగాలని వేలు లెక్క పెడుతూ దానికి శాపనార్థం పెడుతున్నా. తిడుతో శాపనార్థాలు పెట్టడం విన్నాను. ఈ వేళ్ళు లెక్క పెడుతూ శాపనార్థాలు పెట్టడం ఏంటే? అడ్వాన్స్ వర్షన్. చాలా. నా జీవితాన్ని నాశనం చేసిన లక్ష్మి జీవితం బాగుపడకూడదు.
మిత్ర దాని పక్కనే ఉన్నా దాని కాకుండా పోతాడు. ఇదే నా శాపం. నేనెంతో ప్రాణంగా ఇష్టపడ్డ మిత్రాని నాకు కాకుండా చేసిన లక్ష్మిని వదలను. అది అంతకంత అనుభవించేలా జాహ్నవి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడే వచ్చిందే. అయ్యో, నా కూతురికి ఇలా పిచ్చి పడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు స్వామి. అమ్మా, నాకు పిచ్చి పట్టడం ఏంటి? లేకపోతే లక్షణంగా పెళ్లి చేసుకున్న లక్ష్మి గురించి ఇంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తావు? అయ్యో అయ్యో, నీ మనసులోకి ఇలాంటి పాడాలోచనలు ఎలా వచ్చాయే? నువ్విలా మాట్లాడుతున్నావు అంటే దానికి కారణం నేనేమోనని నలుగురు అనుకోరు? అసలు నలుగురు ఏంటే? జాహ్నవి కూడా నీకు నేను చెప్తేనే ఇలా ఆలోచిస్తున్నావు అని అనుకోదు? భగవంతుడా, ఒక్కగానొక్క కూతుర్ని ఇలా పిచ్చిదాన్ని చేశావేంటి స్వామి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో అమ్మ జాహ్నవి, నాకు తల తిరిగిపోతుంది. కొంచెం కాఫీ పెట్టి తీసుకొస్తావా అమ్మా? మనతో అలా ఆడుకుంటుంది పిన్ని. పిన్ని మనకు జన్మనివ్వకపోయినా తను మనకు అమ్మ లాంటిదే కదా. అలాగే పిన్ని. ఏమండి, మిత్రకి ఫోన్ చేయండి. హలో మిత్రా, నేను మిత్రాని కాదండి. మరి మా మిత్ర ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇంతకీ మా మిత్ర ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఏ హాస్పిటల్లో ఉన్నాడు? రాజేశ్వరి హాస్పిటల్ సార్. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేం చేస్తున్నావే అసలు? ఇదేమైనా సినిమానా? పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి సీక్రెటే. మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోనక్కర్లేదా? టైంకి ఏదో ఒకటి మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే లేదంటే ఏం చేస్తుంది? పోతే మనల్ని ఏవి చేయదే. కామ్గా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వెళ్ళిపోని. ఏంటి? వెళ్ళిపోతే వెళ్ళిపోనీనా? పోతే వెళ్ళిపోతే చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటావా? అమ్మా, ఒసే పిచ్చిదానా, అది మనకి బంగారు బాతే. ప్లేడర్ తాతయ్య ఏం చెప్పాడో మర్చిపోయావా? మనకి ఆస్తి కావాలంటే వాళ్ళ బాగోగులు మనమే చూసుకోవాలి. కనీసం ఆస్తి వచ్చే వరకైనా ఆ లక్ష్మి విషయంలో శాంతంగా ఉండు. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందు గాని. పిన్ని 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 పిన్ని. ఇదేంటి
ఎంత ఫాస్ట్గా వచ్చేసింది. కొంపదీసి నా మాటలన్నీ వినేసిందా? చెప్పింది అర్థమైంది కదా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకెప్పుడు లక్ష్మి గురించి అలా మాట్లాడనని జాహ్నవికి సారీ చెప్పు. చెప్పు. నా మొహం వైపు చూస్తావేంటే? సారీ చెప్పు. సారీ జాహ్నవి, ఏదో చిరాకులో ఉండి అలా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. ఇంకెప్పుడు అక్క గురించి తప్పుగా మాట్లాడుకో. అలాగే. పిన్ని, కాఫీ తీసుకో. సరే, నువ్వు వెళ్ళు. ఏమండి? మిత్ర గారు, మేడం ఏమైంది మేడం? మేడం అలా తీయకూడదు మేడం. మేడం ఏమైంది? మిత్ర గారు ఎక్కడ? మిత్ర గారిని కలవాలి. మా ఆయన ఎక్కడ? మేడం ఆగండి మేడం. మేడం మా ఆయన్ని కలవాలి. మిత్ర గారు, మిత్ర గారిని కలవాలి. మా ఆయన్ని కలవాలండి. ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. నన్ను వదలండి ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్. మేడం మేడం ప్లీజ్ వదలండి. ఆగండి మేడం. మీరు వెళ్ళకూడదు మేడం. నన్ను వదలండి ప్లీజ్. మేడం మిత్రగారిని కలవాలి. మేడం ప్లీజ్. సింధూరం, నన్ను వదులుతున్నా. సింధూరం ఏమైపోయింది? అది జరిగిపోకూడదు. సిస్టర్, మా ఆయనకి ఏమైందో చెప్పండి. మా ఆయన ఎక్కడున్నారు? మేడం మేడం, మీ భర్తకి పక్క వార్డులో ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు రెస్ట్ తీసుకోవాలి. మీ కండిషన్ కూడా బాగాలేదు. నా కండిషన్ ఎలా ఉన్నా పర్వాలేదు. ముందు నా భర్త కండిషన్ ఎలా ఉందో చూడాలి. నేను ఆయన పక్కనే ఉండాలి. మేడం 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 మేడం, నేను చెప్పేది వినండి మేడం. లేదు, సింధూరం చెరిగిపోయిందంటేనే నాకు చాలా భయంగా ఉంది. నా భర్తకి ఏం కాకూడదు. నేను వెళ్ళాలి. చెప్పండి, ఆయన నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్ మేడం. మీరు వెళ్ళకూడదు. అయ్యో, నేను వెళ్ళాలి. అయ్యో మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం మేడం, నర్స్. ఏమైంది? తన నుదుట సింధూరం లేదని, తన భర్తకి ఏమైందో అని కంగారు పడుతుంది. భర్త అంటే ఎంత ఇష్టమో తనని చూస్తేనే అర్థమవుతుంది. వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసేస్తాను. ఓకే.
మిత్రానందని ఏ రూమ్ లో ఉన్నారు? ఫస్ట్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. పద. రండి. మిత్ర,